ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. ఎదురు బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా నా సహాయమునకు త్వరగా లెమ్ము. కీర్తనల గ్రంథం 70వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నమాట. కీర్తనకారుడు స్పష్టంగా ఈ ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యెహోవా నా సహాయమునకు త్వరగా లెమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనము కూడా మనకు సహాయం అవసరమైనప్పుడు, దేవుడు మనల్ని ఆదుకోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు తప్పక మనం దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే దేవుని సహాయం మనకు అందుతుంది. పేతురుని మీరు గమనించగలిగితే ఆయన నడి సముద్రంలో మునిగిపోతున్న సమయంలో దేవునికి ప్రార్థన చేయగా దేవుడు తన చేయి పట్టి పైకి లేపిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అగ్నిగుండకాల్లో అలాగే సింహాల బోన్లో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయగా దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారిని రక్షించాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట మీరు ఆలకించండి. దేవుని సహాయం నువ్వు పొందాలని ఆలోచన కలిగి ఉన్నావు. ఎంతో దేవుని సహాయం నీకు ఈ ఉదయకాల సమయంలో అవసరమై ఉన్నది. కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేయట్లేదేమో. అందుకే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేయగలిగితే నేను తప్పక నీకు సహాయం చేస్తాను, నేను ఆదుకుంటా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనము ప్రార్థన చేయక దేవుడు చేయు సహాయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నామేమో. ఇది మంచి సమయం. ఇగో నీ స్థితిగతుల్లో తప్పక అవసరమై ఉన్న ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క లేఖనాల్లో రాయబడుతూ ఉంది, మీకు శ్రమ సంభవించినా అయితే మీరు ప్రార్థన చేయండి అని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుతూ ఉంది. అందుకే మనం అందరం కూడా ప్రార్థించు వారిగా ఉండాలి. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని సహాయం పొందుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు స్పష్టంగా తన లేఖనాల్లో రాయించి పెట్టాడు. ఎక్కడైనా మనం ఆ రీతిగా ఉండడానికి ఇష్టపడదాం. దేవుడి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు కూడా ఆశ ఉండినట్లయితే తప్పక ప్రార్థనలో ఏకీభవించు. అదే రీతిగా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. నిజమే ప్రభువా, మా సహాయంకు త్వరగా లెమ్ము అని ఏ రీతిగా అయితే దావీదు నేను మాట్లాడి ఉన్నాడో అదే రీతిగా ప్రభువా నీ ప్రజలమైన మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన ఆలకించి ప్రభువా మాకు సహాయం దయచేయండి. ఎవరి అక్కరకు కొలది నైనా వారికి సహాయం దయచేయండి. వారి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నుండి నైనా అయా జయము పొందడానికి నైనా ప్రార్థించగలిగిన మనసు మాకు దయచేయండి. కృపా కనికరము చేత నింపండి. అయా ఎవరైతే ఉదయకాల సమయంలో నైనా ప్రార్థనలోకి భవిస్తూ వాగ్దానాన్ని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో ప్రభు వారందరి పట్ల అద్భుతమైన కార్యము మీరు చేయమని, ఈ వాగ్దానాన్ని తప్పక వారి జీవితంలో నెరవేర్చమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రాముఖ్యంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు నిన్న నేడు ఏకరీతిగా మీకు తోడే ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.